కుకట్పల్లి సహస్ర హత్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు వస్తున్నాయి. నిందితుడు క్రిమినల్ అవ్వాలనేది నిందితుడి లక్ష్యమని పోలీసులు గుర్తించారు. క్రైమ్ సిరీస్ చూసి క్రిమినల్ అవ్వాలి అనుకున్నాడని, బాలుడి ఫోన్లో యూట్యూబ్ మొత్తం సిఐడి సిరీస్ ఎపిసోడ్స్ ఉన్నాయని గుర్తించారు. విచారణ సమయంలో దొరికిన లెటర్ కు సహస్ర హత్య కేసుకు ఎలాంటి సంబంధం లేదు అంటున్నారు పోలీసులు. మరోవైపు నిందితుడిపై పోలీసులు అట్రాసిటీ కేసు కూడా పెట్టనున్నారు. కుకట్పల్లి సహస్ర హత్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు వస్తున్నాయి. నిందితుడు క్రిమినల్ అవ్వాలనేదే లక్ష్యమని పోలీసులు గుర్తించారు. క్రైమ్ సిరీస్ చూసి క్రిమినల్ అవ్వాలి అనుకున్నాడని, బాలుడి ఫోన్లో యూట్యూబ్ మొత్తం సిఐడి సిరీస్ ఎపిసోడ్స్ ఉన్నాయని గుర్తించారు. విచారణ సమయంలో దొరికిన లెటర్ కు సహస్ర హత్య కేసుకు ఎలాంటి సంబంధం లేదు అంటున్నారు పోలీసులు. మరోవైపు నిందితుడిపై పోలీసులు అట్రాసిటీ కేసు కూడా పెట్టనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, సహస్ర హత్య కేసుకు సంబంధించి బాలుడి విషయంలో రోజుకొక విషయం వెలుగులోకి వస్తుంది. అందరూ కూడా విస్తుపోయే విషయాలు అయితే బయటకు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే విచారణ పూర్తి అయింది. నిందితుడిని జువెనల్ హోమ్కు కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ జువెనల్ బోర్డు ముందు ఈ హత్య కేసుకు సంబంధించినటువంటి రిపోర్ట్ను పెట్టేటువంటి సమయంలో పోలీసులు అయితే మాత్రం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ను జోడించి రిపోర్ట్ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే 18 ఏళ్ల కంటే తక్కువ ఉన్నటువంటి వారందరినీ కూడా జువెనల్ బోర్డు ముందు హాజరుపరిచిన తర్వాత జువెనల్ హోమ్కు తరలిస్తారు. ఇప్పుడు ఆ బాలుని కూడా జువెనల్ హోమ్కు కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అతను మెంటాలిటీ పైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. అతను ఒక క్రిమినల్ మెంటాలిటీతో ఉన్నాడు. అంటే 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి ఆ విధంగా హత్య చేయడం, దాంతోపాటు 2 నెలల కంటే ముందే మొత్తం ఎక్కడ చోరీ చేయాలి, చోరీకి సంబంధించినటువంటి ప్లాన్ అంతా కూడా తను రాసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కేవలం ఒక పేపర్ మాత్రమే మనకు వెలుగులోకి వచ్చింది. కానీ దాదాపు 20 నుంచి 30 పేజీల్లో ఏ విధంగా మనం దోపిడీలు చేయాలి, ఏ విధంగా దొంగతనం చేసుకొని ఎస్కేప్ అవ్వాలనేటువంటి అంశాలు మొత్తం వెబ్ సిరీస్లో, అంటే ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి క్రైమ్ సిరీస్ అన్ని కూడా చూడడం జరిగింది. ఆ సిరీస్లో ఏ విధంగా అయితే నిందితులు ఎస్కేప్ అవుతారో అదేవిధంగా తాను కూడా చోరీలు చేసి ఎస్కేప్ అవ్వాలనేటువంటి ప్రయత్నం చేశాడు. మరోవైపు ఒక ఫోన్ కొనుగోలు చేసినటువంటి విషయంలో కూడా చోరీకి పాల్పడ్డాడనేటువంటి అనుమానాలు కూడా తావిస్తుంది. కాబట్టి ప్రస్తుతం అంశాలన్నిటిపైన కూడా విచారణ జరుపుతున్నారు. మరోవైపు గత కొంతకాలంగా సిఐడికి సంబంధించినటువంటి కొన్ని సిరీస్ను కూడా యూట్యూబ్లో తను చూసినట్లు కూడా ప్రస్తుతం గుర్తించడం జరిగింది. తన యూట్యూబ్ హిస్టరీతో పాటు ఫోన్లో ఉన్నటువంటి హిస్టరీ మొత్తం చెక్ చేసినటువంటి సమయంలో మొత్తం దాదాపు 6 నెలలుగా కేవలం క్రైమ్ సీన్స్, మరోవైపు దోపిడీలు దొంగతనాలు చేసిన తర్వాత వాళ్ళు ఎలా ఎస్కేప్ అవ్వాలనేటువంటి అంశానికి సంబంధించి ఆ సిరీస్లో ఉన్నటువంటి కొన్ని ఎపిసోడ్లన్నీ కూడా చూసి వాటన్నిటిని రాసుకున్నాడు అనేది పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ప్రస్తుతం సహస్ర హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే విచారణ పూర్తి అయింది. నిందితులను కూడా జువెనల్ హోమ్కు కూడా తరలించినటువంటి పరిస్థితి. ఈ కేసులో కేవలం ఒక వ్యక్తి మాత్రమే ఇన్వాల్వ్ ఉందనేది కూడా గుర్తించడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ పేజీల్లో ఏదైతే రాసుకున్నాడో తన బుక్లో వాటికి సహస్ర హత్య కేసుకి ఎలాంటి సంబంధం లేదనేది ప్రస్తుతం పోలీసులు అయితే చెప్తున్నారు. ఆ సహస్ర హత్య కేసు తర్వాత ఒకవేళ దొరకకపోతే ఈ ప్లాన్ ఏదైతే ఉందో దీన్ని మరొక ఇళ్లలో, అంటే చోరీలకు ఎగ్జిక్యూట్ చేయాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నాడనేది పోలీసుల విచారణలో కూడా వెల్లడైనటువంటి అంశం. కాబట్టి ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి విచారణ పూర్తి చేశారు. ఈ రిపోర్ట్ను, అంటే రిమాండ్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ను ఇప్పటికే బోర్డు ముందు కూడా పెట్టడం జరిగింది. ఇక ఛార్జ్షీట్ అయ్యేటటువంటి సమయంలో కూడా ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అప్లికబుల్ అయ్యేటువంటి ఒక సెక్షన్ కూడా జోడించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నీలిమ, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.